ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ ఒక మాట చెప్పాలంటే ఒకటి రెండు కాదు, అన్ని మోసాలే చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు కేసీఆర్ గారు రైతుల గురించి ఏది చేసినా అన్నిటినీ విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్నటి నుంచి కేబినెట్లో ఉండబడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదా వారి కేబినెట్ సహచరులు కానీ ఒక్కరు కూడా ప్రెస్కు మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఇవాళ తప్పించుక తిరుగుతూ ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా విశ్వాసమైన మంత్రులు ఇద్దరే అని చెప్పి గతంలోనే ప్రకటించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా దుద్దిల శ్రీధరబాబు గారు ఇద్దరు ప్రకటించినటువంటి కేబినెట్ వివరాలు మాత్రమే అధికారికంగా తీసుకోవాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన విషయం మీ అందరూ తెలుసు. ఇవాళ ఇద్దరు కూడా నిన్న ముఖం చాటేసి తప్పించుక తిరుగుతూ ఉన్నారు. పొంగులేటి గారు నిన్న కేబినెట్ వివరాలన్నీ కూడా తెలియపరుస్తారని చెప్పి మీడియాకు లీకులు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ వారు ఎవ్వరు కూడా నిన్న కేబినెట్లో వారి కేబినెట్ సహచరులే మేము ఊళ్ళలో తిరగలేము, రైతుల యొక్క ఒత్తిడి భరించలేము, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇప్పటికే రైతాంగం సగం రుణమాఫీ, బోనస్ ఎగ్గొట్టడం, ఇవన్నిటి పట్ల కూడా రైతులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. యూరియా కొరత ఉన్నది, డిఏపి అందుబాటులో లేదు, సమీక్షలు ఎక్కడ కూడా లేవు. ఇవాళ వీటి పట్ల రైతులు కోపంగా ఉన్నారు. పంటలకు ధరలన్నీ పడిపోయినాయి మార్కెట్లో. కాబట్టి ఇవాళ రైతు భరోసా కూడా ఎగ్గొట్టినా తగ్గించినా మమ్మల్ని తిరగనియరని చెప్పి నిన్న కేబినెట్ మంత్రులు అందరూ కూడా వ్యతిరేకించినా రేవంత్ రెడ్డి మోసగాడు కాబట్టి, అబద్ధాన్ని ఎట్లా చెప్పాలనో తనకు అనుభవం ఉన్నది కాబట్టి నిన్న మరొక్కసారి అబద్ధం మోసాన్ని మరొకసారి నిండుగా ప్రకటించిన రేవంత్ రెడ్డి మీద బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా, పాత చట్టం అయితే 420 పెట్టాలి, కానీ కొత్త చట్టం ప్రకారంగా 318 సెక్షన్ ద్వారా రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు పోలీస్ స్టేషన్లో స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. ఎందుకంటే డిక్లరేషన్ ద్వారా ఈ హామీ ఇచ్చారు. డిక్లరేషన్ అంటే ప్రమాణపత్రం. డిక్లరేషన్ అనేది ప్రమాణపత్రం. ఒక గుర్తింపు గల రాజకీయ పార్టీకి డిక్లరేషన్ అత్యంత ప్రాధాన్యత గల ఒక రైటింగ్లో అందుబాటులో ఉండే ఒక డాక్యుమెంట్ అది. ఇవాళ ఆ ప్రమాణ పత్రాన్ని తనే అవమానపరిచి మోసం చేసి ఇవాళ డిక్లరేషన్ అనే పదాన్ని నిర్వచనాన్ని మార్చినటువంటి రేవంత్ రెడ్డి మీద బిఎన్ఎస్ 318 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదు చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిన మన వరంగల్ సభలో, ఇవాళ ఏం మాట్లాడిన ఒక్కసారి మీడియా ద్వారా రైతాంగాన్ని చూడాలని చెప్పి కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు, నువ్వు 10,000 పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. సిగ్గులేనటువంటి రేవంత్ రెడ్డి మీద ఇలా రైతులు తిరుగుబాటుకు సిద్ధమవుతా ఉన్నారు. ఆ తిరుగుబాటు ఓరుగల్లు వేదిక నుంచి ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అందులో ఉన్న కేబినెట్ సహచరులు, వారి శాసనసభ్యులు ఇక నుంచి స్వేచ్ఛగా రైతులను తప్పించుకొని గ్రామాల్లో పల్లెల్లో తిరగలేరు.